హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. ఈరోజు నాటుకోడితో రాగి ముద్ద తయారు చేద్దామండి. ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్ డే ఉందండి. దానికోసం రాగి ముద్ద చేసానండి. ఇంకా నాటుకోడిని కుక్కర్లో కాకుండా కళాయిలో సింపుల్గా ఎలా ఉడుకుతుందో మంచి గ్రేవీతో తయారు చేద్దామండి. చూద్దామా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అయితే మా హస్బెండ్ కేజీ తెచ్చారండి నాటుకోడిని. దానికి పసుపు, కారం, ధనియాల పొడి అయితే తగినంత వేసుకోవాలండి. కారం ఎక్కువే పడుతుంది. ఇంకా చికెన్ మసాలా, ఇంకా ఉప్పు సమపాలనలో బాగా దట్టించి ఇంకా కొంచెం నూనె వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట అయినా ఒక గంట అయినా పక్కన పెట్టుకోండి. చాలా ఉప్పు కారం పట్టి ఆ నాటుకోడి కూర ఇంకా బాగా రుచిగా ఉంటుందండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. అయితే మసాలా దినుసులన్నీ వేసుకుందామండి. అయితే కొంచెం జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ వేసుకునేసి బిర్యానీ ఆకు, ఇంకా 2 పెద్ద ఉల్లిపాయలండి. ఈ మసాలా ముద్దని తయారు చేసి ఉంచుదామండి. అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. నాటుకోడికి ఇంకా నూనె ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి. చూడండి ఈ ముద్దతోటేనండి కూర రుచి వస్తుందండి. ఈ కూర అద్భుతంగా రావడానికి, అంత మంచి రుచిని అందించడానికి ఈ మసాలా ముద్దేనండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, సీక్రెట్ మసాలా. అయితే బాగా వేగిన తర్వాత చూడండి 2 పెద్ద టమాటాలండి మిక్సీ కొట్టుకొని వేయించుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఏ కూర అయినా పచ్చిగా ఉన్నప్పుడు కూర వేసేయకూడదండి. బాగా వేగిన తర్వాత వేయించుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలండి. అయితే నాటుకోడి చికెన్ ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి. ఉప్పు, కారం, వెల్లుల్లి బాగా దట్టించి అదే వేసుకుందామండి. అది సరిపోతే మళ్ళీ కారం, మసాలా దినుసులు తర్వాత వేసుకుందామండి. చూడండి ఇంకా బాగా అయితే చాలామంది కుక్కర్లో వేసుకుంటారు. నాటుకోడి అంటే సరిగా ఉడకదు అనేసి నేను కళాయిలో సింపుల్గా చేస్తున్నానండి. బాగా ఉడుకుతుందండి. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసి ఉన్నాం కదా, ఉప్పు కారం అన్నీ చేసి బాగా మెత్తబడిపోయి ఉంటుంది. అయితే సిమ్లోనే ఉడికించాలండి. చాలామంది పెద్ద మంటతో ఉడికించేస్తారు. కానీ సిమ్లోనే ఉడికించినప్పుడు మనం నీళ్ళు వేయకుండానే నీళ్ళు బయటకు వచ్చేస్తాయండి. ఆ చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, అది బయటకు వస్తుందండి. చాలా చూడండి ఎమ్మిగా కనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేయించుకోవాలండి. అయితే ఇంకా వాటరీగా ఉంది కాబట్టి ఇంకా మనం బాగా గ్రేవీ అయ్యేంత వరకు, ఆ నాటుకోడి బాగా ఉడికేంత వరకు బాగా ఉడకబెట్టుకుందామండి. చూడండి గ్రేవీ ఇంకా పలచగానే ఉంది కదా. నేను చేసిన వేళ మీరు కూడా తయారు చేసుకోండి, చాలా సింపుల్గా. అయితే చూడండి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎమ్మీగా ఉంది. ఇంకా తినేయాలనిపిస్తుందా మీకు? ముందుగానే నేను రాగి సంకటి ముద్దని తయారు చేసి ఉన్నానండి. అయితే ఇంకా వేసుకొని కుమ్మేయడమేనండి. నాకు ఇష్టమైన రాగి ముద్దండి. మీకు ఇష్టమా కాదో కామెంట్ చేయండి. నాటుకోడి రాగి సంకటి కాంబినేషన్ ఎక్కడైనా బాగుంటుందండి. మా విలేజ్లో అయితే మేము నాటుకోడితో రాగి ముద్ద తినకుండా అస్సలు ఉండలేమండి. చాలా బాగుంది కదా, ఎమ్మీగా ఉంది కదా. నాటుకోడి నా స్టైల్లో సింపుల్గా చేసుకోండి. అంటే కడాయిలోని మంచి రుచితో చేసుకోండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. నేను తిని చూసి చెప్తానండి. చాలా టేస్టీగా ఉందండి. బాయ్ అండి.